హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెమ్ చేసుకుందామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాము. రెస్టారెంట్ స్టైల్‌లో సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఈ టిప్స్ తోటి కనుక మీరు చేశారంటే మాత్రం మిమ్మల్నే అడుగుతారు. ఇంకా రెస్టారెంట్ కూడా అవసరం లేదు మమ్మీ అని చెప్పేసి అంటారు. సో, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకేనా అండి? ముందుగా మనం ఆలు అనేటివి ఇలా మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 1 ఇంచ్ సైజ్ లాగా అలా పెట్టుకోవాలి. మీ దగ్గర కాస్త పొడుగ్గా ఉన్న ఆలుగడ్డలుంటే వాటిని యూజ్ చేయండి. అవి చాలా బావుంటుంది. లేదు అంటే ఇవి యూజ్ చేసినా పర్వాలేదు. వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఫస్టు నీళ్ళల్లో కాస్త ఉడకబెట్టాలి వీటిని. ఓకే. చూడండి ఇక్కడ వేడి నీళ్ళు తీసేసుకొని ఆలుగడ్డని ఒక 50% వరకు ఉడికించాలండి. మనకిలా బ్రేక్ చేస్తే మంచిగా ఈజీగా బ్రేక్ అయిపోవాలి. అలానే లోపల గూడా కాస్త ఉడకనట్టు ఉంటుంది. సో, ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా పడుతుందండి అంతే. చూడండి ఇలా ఒక పొంగొస్తే సరిపోతుందండి. కావాల్సొస్తే మీరు ఒక ఆలుది స్టిక్ ఉంటుంది గదా! ఇది ఒక్కటి తీసుకొని చెక్ చేయొచ్చండి. ఇలా తీసుకోండి సిమ్‌లో పెట్టేసుకోండి. చూడండి ఇలా బ్రేక్ చేస్తే మనకి కొంచెం ఈజీగా కాకుండా కాస్త కొంచెం హార్డ్‌గా ఉంటుంది. లోపల కూడా కాస్త ఉడకాలి. సో, ఇప్పుడు మనం వీటిని చల్ల నీళ్ళలో వేసేసుకుందామండి. ఐస్ కోల్డ్ వాటర్‌లో యాడ్ చేసేసుకోవాలి. వెంటనే ఫస్ట్ అయితే ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇలా మీరు అన్నిటిని తీసేసుకోండి. తీసేసుకొని వీటిని ఐస్ కోల్డ్ వాటర్‌లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చల్ల వాటర్‌లోకి తీసుకున్నానండి వీటిని. వెంటనే అవి చల్లబడిపోతాయి. ఆ తర్వాతకి ఒక 1 మినిట్ అలా ఉంచాక వీటిని వేరే ప్లేట్‌లోకి తీసేసుకుందాము. వాటర్‌నన్నిటిని కొంచెం ఇలా వెట్ క్లాత్ తోటి ఇలా ఏదైనా క్లాత్ తోటి తీసేసుకొని పదనంతా తీసేసి వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఓకే. చూడండి ఇలా మళ్ళీ వాటర్ అన్నిటిని వంపేసేసుకొని నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని ఒక కర్చీఫ్ తోటి మొత్తం వాటర్‌నన్నిటిని కాస్త పదన ఉన్న వాటిని కూడా తీసేసుకుందాము. చూడండి ఇలా అంతా అయిపోయాక ఇంకెక్కడైనా వాటర్ ఉంటే ఒక నాప్కిన్ తోని కానీ, లేకపోతే ఏదైనా కాటన్‌ది కర్చీఫ్ ఉన్నా ఇలా తీసేసుకోండి. ఓకే. కాస్త ఇట్లా అద్దుతూ ఉంటే మనకి ఎక్సెస్ ఏమన్నా వాటర్ ఉన్నా పోతాదండి. సో, వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ ఒక కడాయిలో నేను ఆయిల్ తీసుకున్నానండి. ఇది బాగా వేడవ్వాలి. వేడయ్యాక మనము స్లోగా మనం ఆల్రెడీ కట్ చేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకున్నాం కదండీ! వాటిని స్లోగా మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇదేమి కదపకండి. ఇట్లా వెంటనే కదిపితే ఏమైతదంటే చితికిపోతాయి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి. అవి కాస్త పైకి తేలాక మనము వెంటనే తీసేసుకుందాం ఒక ప్లేట్‌లోకి. చూడండి ఇలా. ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసుకుందాము. వీటిని మరి ఇంకొక రౌండ్‌లో గూడా మనం ఫ్రై చేసుకుంటామండి. డీప్ ఫ్రై చేసుకుంటాము. సో, అందుకే నేనిప్పుడు తీసేస్తున్నాను. ఒక 1 మినిట్ అలా ఫ్రై అయ్యాయి ఇవి. వీటిని టిష్యూలోకి ఏం తీసుకోకండి. ఫస్ట్ ఒక ప్లేట్‌లోకే తీసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలు బాగా ఇష్టపడేది మనం బయటికి వెళ్తే ఆల్‌మోస్ట్ అందరి పేరెంట్స్‌కి తెలిసిన విషయమే ఫ్రెంచ్ ఫ్రైస్ అనంటారు. సో, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలా ఈజీ రెసిపీ. ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. మనకి కటింగ్ అంతా మొత్తం ప్రాసెస్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. అంతే. వాళ్ళొచ్చేలోపు వేడి వేడిగా చేసిచ్చామంటే సూపర్ అంటే సూపర్‌గా ఎంజాయ్ చేసేస్తారు. వీటిని మనం ఇప్పుడు మళ్ళీ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా ఒకసారి అన్నీ ఫ్రై చేసేసుకున్నాక మనకు ఆయిల్ మళ్ళీ హీట్ అవ్వాలండి. బాగా వేడవ్వనివ్వండి. అప్పుడు మనం సెకండ్ టైమ్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి వీటిని. అప్పుడే వీటికి మంచి టేస్ట్ వస్తుంది. సో, ఇది ఆయిల్ మళ్ళీ హీట్ అవ్వనివ్వండి.
ఇక్కడ నేను ఫస్ట్ టైం ఫ్రై అయినన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నానండి. వీటిని మనం సెకండ్ టైమ్ ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. సో, ఇక్కడ మనకు ఆయిల్ గూడా మంచిగా వేడైపోయింది ఇప్పుడు. ఇప్పుడు సెకండ్ టైమ్ ఒకసారి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి ఇప్పుడు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని సెకండ్ రౌండ్ ఒక్కసారి ఫ్రై చేసుకున్నామంటే సూపర్‌గా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. చూడండి మనకు మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా! ఈ కలర్ వస్తే ఇది మంచిగా క్రిస్పీగా ప్లస్ మెత్తగా మంచిగా బయట రెస్టారెంట్ స్టైల్‌లో ఉన్నట్టు అవుతుంది. సో, ఈ టైంలో మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇవి కూడా మనం సెకండ్ రౌండ్ మంచిగా ఫ్రై చేసేస్తున్నాము. చూడండి ఇలా అన్ని ఫస్ట్ ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. చూస్తున్నారు కదండీ! ఇలా వేడిగా మనం ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాక టిష్యూలోకి ఏం తీసుకోవట్లేదండి. సో, ఇలా అంతా తీసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్. నేనైతే ఇక్కడ ఒక 4 బంగాళదుంపలు, ఆలుగడ్డలు ఒక 4 తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసేయండి. లేదు మీకు ఇలా కలపడం వద్దు అని అనుకుంటే ఆయిల్‌లో మనం ఫ్రై చేసేటప్పుడే ఆయిల్‌లోనే సాల్ట్ యాడ్ చేసేయండి. ఓకేనా అండి? సో, ఇలా కాస్త వేడి ఉన్నప్పుడే ఒకసారి అంతా కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. అంతే అండి. చూస్తున్నారు గదా! సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్ యమ్మీ కిడ్స్ ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో, ఇలా పక్కా ఈ టిప్స్ తోటి చేశారనుకోండి, మీకు సూపర్ అంటే సూపర్‌గా వస్తది. మీకు మళ్ళీ చేయమని అడుగుతారు తప్పకుండా. ఒకసారి మీరు ట్రై చేయండి. చేసి నాకొకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి మీకెలా వచ్చిందో. ఓకేనా అండి? మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.